ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ఆ ముగ్గురూ అన్నీ తామే అన్నట్లు వ్యవహరించారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆ ముగ్గురు సీనియర్లు పార్టీ అధికారంలో ఉన్నంత కాలం గట్టిగానే చక్రం తిప్పారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆ దిగ్గజాలు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంటి గడప దాటకపోతుండడం చర్చనీయాంశంగా మారింది. సడన్గా ధర్మాన సోదరుడు తమ్మినేని సీతారాంకి అంత రాజకీయ వైరాగ్యం ఎందుకొచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, పార్టీలు గెలుస్తాయి, ఓడిపోతాయి. ఒకప్పుడు పరాజయం పాలైన పార్టీల నేతలు పవర్లోకి రావడానికి పట్టుదలతో పావులు కదిపేవారు. కానీ ప్రస్తుతం రాజకీయాలు బాగా మారిపోయాయి. రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే ఒకలాగా, లేకపోతే మరోలాగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని భోగాలు అనుభవించిన నాయకులు అధికారం లేకపోయేసరికి ప్రజలకు, పార్టీ శ్రేణులకు ముఖం చాటేసి తిరుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతల పరిస్థితి అదేవిధంగా తయారైంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాలలో 9 నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకుంది. అధికారం చలాయించిన వైసీపీలో ఎక్కడ చూసినా అన్నీ తామే అనేలా వ్యవహరించిన సిక్కోలు జిల్లా బడా నేతలు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయేసరికి ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ముఖ్యమంత్రి హోదాలో జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు నియోజకవర్గంతో తేడా లేకుండా ఆ బడా నేతలే ఆయన కుడిపక్క, ఎడమపక్క దర్శనమిచ్చేవారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో వైసీపీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తుడిచిపెట్టుకుపోయింది. దాంతో అప్పటిదాకా రాజసం వెలగపెట్టిన మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, సిదిరి అప్పలరాజుతో పాటు అప్పట్లో స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాములు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అసలు రాజకీయాల్లో ఉన్నారా లేదా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో బలం అనుకున్నవారే బలహీనులుగా మారారంటూ సొంత పార్టీ వారే పెదవి విరుస్తున్నారు. ఆశలు పెట్టుకున్న నేతలే పార్టీకి భారంగా మారుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ కోసం వారు పనిచేయరు, ఇంకెవరినీ పనిచేయనీయడం లేదని తెగ ఫీలైపోతున్నారు. నాడు వైసీపీ అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన నేతలే నేడు పార్టీ కష్టకాలంలో దూరంగా ఉండటం తీవ్ర విమర్శల పాలవుతుంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఉద్దండులుగా పేరున్న ధర్మాన సోదరులు తమ్మినేని సీతారాం ఈ ముగ్గురూ వైసీపీకి బలం, సామాజికంగా, ఆర్థికంగా బలమైన పునాదులు ఉన్న నేతలు. ఎన్నో దశాబ్దాలుగా రాజకీయాలు నెరుపుతూ వస్తున్నారు. ఎన్నో ఆటుపోట్లు చవిచూశారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత మాత్రం ఈ ముగ్గురు నేతలు వైసీపీని పట్టించుకోవడమే మానేశారట. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అసలు రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు. కనీసం పార్టీ లీడర్స్కు కూడా అందుబాటులో ఉండటం లేదట. ధర్మాన ప్రసాదరావు తిరిగి పొలిటికల్గా యాక్టివ్ అవుతారో లేదో కూడా తెలియదు అంటున్నారు ఆయన అనుచరులు. తన మనసులో ఏం ఉందో బయటకు చెప్పడం లేదట ధర్మాన ప్రసాదరావు. గత ప్రభుత్వంలో కీలక రెవెన్యూ శాఖను నిర్వహించారు. ఎన్నికల సమయంలో నిర్వేదంతో మాట్లాడిన ధర్మాన రాజకీయాలలో కొనసాగాలని లేదని వైరాగ్యం ప్రదర్శించారు. దానికి తగ్గట్లే కూటమి ప్రభుత్వం వచ్చాక పల్లెత్తు మాట్లాడడం లేదు. మరోవైపు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం పొలిటికల్ మీటింగ్స్కు, కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చిన తమ్మినేని కుటుంబంలో ఆరోగ్యమైన ఇష్యూల కారణంగా దూరంగా ఉంటున్నారని తెలిపారు. దీంతో కొంత క్లారిటీ ఇచ్చినట్లు అయినా ఆయన ప్రాతినిధ్యం వహించిన ఆముదాలవలస నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ పదవి చింతాడ రవికుమార్కు కట్టబెట్టడంతో తమ్మినేని అధిష్టానం పెద్దలపై కినుక వహించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో కీలక నేత వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ అధినేత జగన్కు నమ్మిన బంటుగా పేరుపడ్డ ధర్మాన కృష్ణదాస్ వైసీపీ అధికారంలో ఉండగా డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన్ని జగన్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించారు. అయితే వైసీపీ అధినాయకత్వం పిలుపునిచ్చే కార్యక్రమాలను ఏదో చేశామంటే చేశామన్నట్లు ధర్మాన కృష్ణదాస్ తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారట. జిల్లా కేంద్రాల్లో పార్టీకి కనీసం నిలువ నీడ లేదట. గతంలో 2-3 చోట్ల ఆఫీసు నిర్వహించిన వైసీపీకి ఇప్పుడు శ్రీకాకుళంలో కార్యాలయమే లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ మార్క్ కార్యక్రమం ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్వహించలేదంట జిల్లాలో. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడంటూ ఆవేదన చెందుతున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. ధర్మాన కృష్ణదాస్ పార్టీకి లాయల్ అంటూ మాట్లాడడం మినహా పార్టీ బలోపేతానికి చేసింది శూన్యం అంటున్నారు సొంత పార్టీ నేతలు. ఇలా ఈ ముగ్గురు కీలక నేతలు గడప దాటకపోవడంతో కేడర్ నిరుత్సాహానికి గురవుతుందట. అధికారంలో ఉన్నప్పుడు అంతా తామే అన్నట్లు వ్యవహరించిన ఈ సీనియర్ నేతలు నేడు పార్టీ ఇబ్బందుల్లో ఉండగా సైలెంట్ మోడ్లోకి వెళ్లడం ఏంటని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వయోభారం,
ఆరోగ్య సమస్యలతో రాజకీయాలు వద్దనుకుంటే రిటైర్మెంట్ ప్రకటించాలని, అప్పుడు పార్టీకి కొత్త నాయకత్వం దొరుకుతుందని క్యాడర్ అభిప్రాయపడుతోంది. అంతేకాని ఏదీ చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతే తమ పరిస్థితి ఏంటని కార్యకర్తలు మండిపడుతున్నారు.